गंधान् समर्पयामि धाता पुरुषाय मुदाय हर्षग्रह पर विद्वान् प्रविशस्यमेव विद्वान् भोजनाय बन्धाय ओम सहस्रशीर्षम एवं विश्वाक्षम विश्वशंभों देवं नारायण संवरं पदं వాళ్ళు రాకపోతే ఏం జరుగుతుంది? నారాయణకం హరిం నువ్వు కొన్నాళ్ళు నాకు దొంగతనంగా క్యారియర్లు సప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకు? వాళ్ళు రాలేదంటే హత్యా ప్రయత్నం నా మీద మీ నాన్న మీద పడ్డట్టే. మీ నాన్న రిమాండ్ కి నేను అండర్ గ్రౌండ్ కి పోక తప్పదు. దేవుడా దేవుడా దేవుడా, దొంగ తప్పకుండా రావాలి దేవుడా. అదిగో వస్తున్నారు. బాగున్నావా నిలవేణి? బాగున్నాను. అవును, జయకృష్ణ ఏడి? అవును, ఎక్కడ వాడు? హాస్పిటల్లో కూడా కనిపించలేదు. అవునండి, ఏదో ఒక టైంలో ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఎక్కడికి వెళ్ళాడు భానుమతి? నాకు అదే అర్థం కావట్లేదు వదినా. ఎక్కడికి వెళ్ళాడో ఏమో, ఇంతవరకు ఫోన్ కూడా లేదు. కంగారు పడకండి, నేను కనుక్కుంటానులే, మీరేం టెన్షన్ పడద్దు. మీ పిన్నిదంతా చాదస్తం వేయడం అనవసరంగా నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఎక్కడికి వెళ్ళినా వారం 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. అది కాదండి. అయ్యా, ముహూర్తం టైం అయిపోతుంది, పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం రండి. ఈ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు పూజ చేద్దాం రండి. పదవేణు పదండి. గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమశ్రవస్వం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పత ఆనస్వన్నం నోతిభిస్సిద సాధనం ధ్యాయామి ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి. అయ్యా, మొదటి కొబ్బరిగా ఎవరి చేత కొట్టిస్తారో వారిని పిలిపించండి. అపవిత్ర పవిత్రో సర్వావస్థానికాక్షం సభాభ్యంతర పుండరీకాక్షం శుభం. కొబ్బరికాయ అద్భుతంగా పగిలింది. అమ్మా, ఈ నవధాన్యాలు వేసి స్వామివారికి నమస్కారం చేయండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః.
గ్లో అపరంజి వెల్ శాండిల్ గ్లో అపరంజి విరామం తరువాత. మావగారు రండి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం శర్ణో అస్తు ద్విపదే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం చేసుకోండి. చెల్లమ్మా రామ్మా. వేణు జపా కుసుమ సంకాశం కాయపేయం మహాద్యుతం తమోర్యం సర్వపాపజ్ఞం ప్రతోస్మి దివాకరం దశకంఠ తుషారభం క్షీరోదానౌషధూం నమామి శిరసం సోమం శంభోద్భుడభూషణం ధరణీ గర్భసంభూతం యోగుతండ్రిసుభోదం కుమారం శక్తిహస్తం తం మంగళం. అమ్మా మీ చేత్తో సిమెంట్ వేసి ఆ రాయి పెట్టి నమస్కారం చేసుకోండి అమ్మా. విళం కలిసార్జునం రూపేణ ఋతుమం బుధం సౌమ్యం సమిజుప్తానాం దేవానంచ ఋషీశాంచ గురు కాంచన సన్నిభౌ బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఏంటి రాఘవయ్య అదోలో ఉన్నావు? మీ నిర్ణయాల పట్ల నేనెప్పుడూ వ్యతిరేకంగానే ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ విషయాలు తలుచుకుంటుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. మీకు నా మీద కోపం లేదని ఒక్క మాట చెప్తే చాలు, నేను సంతోషంగా ఉంటాను బావగారు. చచ్చా, ఎప్పుడైతే నువ్వు నా కొడుకు పెళ్లికి గుళ్ళో అడుగు పెట్టావు ఆ క్షణమే నీ మీద నా అభిప్రాయం మారిపోయింది. 10 మందికి ఉపయోగపడే ఇంత పెద్ద ట్రస్టు మా గంగ పేరు మీద స్టార్ట్ చేసావంటే మారిపోయావనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి? నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాఘవయ్య. అలాంటిది నీ మీద నా కోపం ఎందుకుంటుంది? నిన్ను కూడా బుట్టలో వేసేశానంటే ఇంకా నాకేం డోకాలేదు. అమ్మా గంగా, ఇందాక మీ మావయ్య చాలా తేలిగ్గా కొట్టిపారేశారు కానీ నాకు జయకృష్ణ గురించి భయంగా ఉందమ్మా. వేణుతో చెప్పి కొంచెం వెతికించమ్మా. అలాగే అత్తయ్య. ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జగదీష్. చెప్పండి సార్. 2-3 రోజులుగా జయకృష్ణ ఇంటికి రావట్లేదని జగదీష్. నువ్వు ఎక్కడైనా చూస్తావా? నేనేమైనా కలిసాడా? లేదు సార్, ఎంక్వైరీ చేయించమంటే చేయిస్తాను. డూ ఫాస్ట్ జగదీష్. ఎస్ సార్. ఓకే, బాయ్. ఓకే. మనం ఎన్ని భూమి పూజలు చేసి అందరిని నమ్మించాలని చూసినా నిజం దానంతట అదే తన్నుకొని వచ్చేలా ఉంది. అసలేమైంది? అత్తయ్య జయకృష్ణను వెతికించమని గంగతో కూడా చెప్తుంది. అయితే అయితే గీటి అంటావేంటి మావయ్య?
ఎద్దు గురించి యలమంద గురించి ఆఖరికి గుడి ముందున్న పబ్లిక్ టెలిఫోన్ గురించి ఒక్కొక్కటి తవ్వుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జయకృష్ణ మిస్సింగ్ అంటూ ఎంక్వైరీ మొదలు పెడితేనా? జయకృష్ణ బ్రతికుంటే ప్రమాదం, లేకపోతే ఏమీ లేదుగా. జయకృష్ణ చచ్చిపోయింటే బావుండునని కోరుకుందాం. డెడ్ బాడీ దొరికినా ప్రమాదమే కదా మావయ్య. కన్న కొడుకునే చంపుకునేంత కసాయివాణ్ణి కాదని వీళ్ళందరూ సాక్ష్యం చెప్తారు. అంత నమ్మకం ఏంటి మావయ్య? ఇంత దిగ్విజయంగా పూర్తయిన ఈ భూమి పూజే సాక్ష్యం. వాళ్లేదో అనుకున్నారు, వీళ్లేదో అనుకున్నారు అని నువ్వేదో అనేసుకుని అనవసరంగా మనమే మర్డర్ ప్లాన్ చేశామని అందరికీ తెలిసేలా చేయకు. వెళ్ళు. ఖజానా జ్యువెలరీ దసరా దీపావళి గోల్డ్ కాంటెస్ట్. ప్రతి ఎపిసోడ్ లో మేము అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. 2 గ్రాముల బంగారం మీ సొంతం చేసుకోండి. ఈ రోజు ప్రశ్న, జయకృష్ణ గురించి ఎంక్వైరీ చేయమని జగదీష్ కి ఫోన్ చేసింది ఎవరు? ఏ సూర్య, బి వేణు. ఎస్ఎంఎస్ చేయ విధానం డీజీసీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఏ లేదా బి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఊరు టైప్ చేసి 58555 కి ఎస్ఎంఎస్ చేయండి. లేదా 04065508893 కి కాల్ చేయండి.